గైస్, నేను మీ అర్చన. వెల్కమ్ బ్యాక్ టు మిస్టీరియస్ స్టోరీస్. ఈరోజు కథ ప్రేమ మధురిమ. వాళ్ళకి చిన్న బాధ కలిగిన మన గుండె విలవిలలాడుతుంది. అది అనుభవిస్తేనే తెలుస్తుంది. నీకు పెళ్ళవుతుందిగా, అన్నయ్య లేకపోతే నువ్వు కూడా అలాగే ఫీల్ అవుతావు. నీకే తెలుస్తుందిలే ఆ ఫీలింగ్ అంటూ కబుర్లలో మునిగిపోయారు. ఏం ముచ్చట్లు చెప్పుకుంటున్నారు అంటూ వచ్చింది మధు. ఒక్కదానికి బోర్ కొట్టట్లేదా? రూమ్ నుండి బయటకు రావట్లేదు? సారీ సిరి, నిన్ను బాధ పెట్టానుగా. నా ఫేస్ చూపించడం ఎలా అని ఆలోచిస్తూ ఉండిపోయాను. పర్లేదు వదినా, నేను ఏమన్నా ఫీల్ అవ్వను. కూర్చో. నువ్వు అన్నయ్యను అర్థం చేసుకున్నావు, అంతే చాలు. మీ అన్నయ్యని కాదులే, మా అన్నయ్యని అర్థం చేసుకున్నాను అంటూ పక్కన కూర్చుంది. అన్నయ్య నిన్ను వదిలి వెళ్ళాడు కదా, నీకేమనిపించట్లేదా? ఎందుకు అనిపించదు? పెళ్ళైనప్పటి నుండి గొడవలతో గడిచిపోయింది. కోర్స్ గొడవలు అయ్యాయనుకో, నా వల్లే. ఇప్పుడు సరిగ్గా లేము. ఇప్పుడు వదిలి వెళ్ళిపోయాడు. నాకు కూడా ఇక్కడే ఉండాలనుంది నీతో పాటు. కానీ వెళ్ళాక మీ అన్నయ్య బాగా గుర్తొస్తున్నాడు. పర్లేదు, నీకోసం ఇక్కడే ఉంటాను. నువ్వెన్ని రోజులుంటే అన్ని రోజులు. నేను చాలా పెద్ద తప్పు చేశాను, నన్ను క్షమిస్తావు కదూ అంటూ తన చేతులు పట్టుకుంది. అయ్యో వదినా, అసలేం చేస్తున్నావు నువ్వు? నేనేం అలా ఫీల్ అవ్వలేదు. నువ్వేం బాధపడకు. సరే కానీ వదినా, నిన్నొకటి అడగాలనుకుంటున్నాను. సూటిగా చెప్పు. ఏంటి సిరి, అడుగు. నువ్వు అన్నయ్య ఇంటిమేట్ అయ్యారా అనగానే విరక్తిగా నవ్వింది మధు. ఏమైంది వదినా? ఇంకా అంత అదృష్టం ఎక్కడిది? పెళ్ళైనప్పటి నుండి గొడవలతోనే గడిచిపోయింది. దగ్గరికి వెళ్తే కనీసం ఒక మనిషిలా కూడా చూడలేదు మీ అన్నయ్య. అంటే నా మీద కోపంగా ఉన్నాడు. కనీసం నేను చేసిన తప్పుకి ఇంట్లోనైనా ఉండనిచ్చాడు, సంతోషం. అయ్యో వదినా, నువ్వలా మాట్లాడితే నాకు బాధేస్తుంది. ప్లీజ్ అలా మాట్లాడకు. నేను అన్నయ్యతో మాట్లాడతాను, నువ్వు అస్సలు ఫీల్ అవ్వకు. పర్లేదులే సిరి, అందులో నా తప్పు కూడా ఉంది. నేను మార్చుకుంటానులే, నీకెందుకు శ్రమ? సర్లే వదినా, డిన్నర్ టైం అవుతుంది, పదండి డిన్నర్ చేద్దాం అంటూ ముగ్గురు బయటకు కదిలారు. ఇక మాట్లాడుకుంటూనే తినడం మొదలెట్టారు. తింటుండగా మధ్య మధ్యలో మొబైల్ చూస్తున్న పర్ణికని చూసి, వదినా ఏం చేస్తున్నావు? ఏం లేదు సిరి అని తడబడుతోంది. నాకు డౌట్ వస్తోంది నీ మీద. ఏదో గూడుగుటాని చేస్తున్నావు. మర్యాదగా ఏం చేస్తున్నావో చెప్పు. ఏం లేదు సిరి. అచ్చా, నువ్వు చెబితే నేను నమ్మాలా అంటూ ఆమె చేతిలో ఉన్న మొబైల్ లాక్కొని చూడగానే బాబుతో చేసిన చాటింగ్ కనిపించింది. మధు దక్షిత మాటల్లో ఉండగానే మెల్లగా కబోర్డ్ ఓపెన్ చేసి తన మొబైల్ తీసుకుని దక్షకి మెసేజ్ పెట్టింది పర్ణిక. సీక్రెట్ కాల్ తనకి తెలిసిపోయిందని ఇక అదే చాట్ చేస్తున్నాడు. వెంటనే బాబుకి వీడియో కాల్ చేసి కోపంగా అరవాలని ఫిక్స్ అయిన దక్షిత అటువైపు దక్ష చేసిన పనికి ఒక్కసారిగా ఆమె కళ్ళు పెద్దవయ్యాయి. నాకు ఇక చాలు అనుకుంటూ అందులో ఉన్న వీడియోని ఎవరైనా చూస్తారేమోనని పరుగులాంటి నడకతో రూమ్కెళ్ళింది. ఏమండి, ఏం చేస్తున్నారు మీరు అంటూ అరిచింది. చూస్తుంటే కనిపించట్లేదా? నేనుంటే మీ పప్పులు ఉడకవని నన్ను మా ఇంట్లో వదిలేసి ఒకరే వెళ్ళిపోయారు కదా. నువ్వు భలే గెస్ చేస్తావో తెలుసా. అయినా వెళ్ళినప్పటి నుండి నాతో కాల్ ఎందుకు మాట్లాడట్లేదు? మాట్లాడినా అరుస్తున్నారు, మీ చెల్లికి కాల్ చేస్తున్నారు. నేను మాట్లాడితే అంత ఇరిటేటింగ్గా ఉందా? అయినా పబ్కి ఎందుకు వెళ్ళారు? పబ్కి ఎందుకు వెళ్తారే? ఎంజాయ్ చేయడానికి. నాతో ఉంటే ఎంజాయ్మెంట్ లేదు కదా, అందుకే పబ్కి వెళ్ళారు. మీతో నేను మాట్లాడను. నా మీద ప్రేమ తగ్గిపోయింది మీకు. నన్ను చూడకుండా ఉంటున్నారు అంటే నా మీద ప్రేమ లేదు మీకు. కనీసం పుట్టి మనిషిని కాదు అన్న కన్సర్న్ కూడా లేదు నా మీద అని మిక్కు చీదుతూ కాల్ కట్ చేసింది. నవ్వుకున్నాడు దక్ష్. ఎంత ఉడుక్కుంటుందోనని. మళ్ళీ కాల్ చేస్తే లిఫ్ట్ చేయట్లేదు. ఇడియట్ అని ముద్దుగా తిట్టుకొని దక్షిత లేకపోయేసరికి బాగా గుర్తొస్తుంటే బాలాజీతో కలిసి పబ్కి వెళ్ళాడు. ఇక బాధగా వెళ్ళి బెడ్ మీద పడుకున్న దక్షితకి సగం తెరిచిన విండో నుండి ఎవరో గమనిస్తున్నట్లు అనిపించి తల పక్కకు తిప్పి చూసింది. ఎవరో అలికిడి వినిపించగానే కంగారుగా విండో పూర్తిగా ఓపెన్ చేసి బయటకు చూసింది. ఎవరూ కనిపించలేదు. ఇదేంటి, ఎవరు అబ్జర్వ్ చేస్తున్నారో అని చుట్టూ చూసింది. ఇంటి వెనకాల కాస్త చెట్లు పెద్దగా పెరిగి ఉండడంతో ఎవరు వచ్చారో కూడా తెలియడం లేదు. బాగా అబ్జర్వ్ చేస్తే అవి కదిలినట్లు కనిపిస్తున్నాయి. ఎన్నడూ అలాంటి అలజడి అనిపించలేదు తనకి. గుండె వేగంగా కొట్టుకోవడం మొదలెట్టింది. ఇక తన రూమ్లో పడుకోవాలంటే భయం వేసి తల్లి రూమ్కెళ్ళింది. అమ్మ సిరి, ఏమైంది?
అదే అమ్మా, నాకు రూమ్లో ఒక్కదానికి భయంగా ఉంది అంటూ కాస్త టెన్షన్గా చెబుతుంటే నుదిటిన పట్టిన చెమటలు తుడుస్తూ, ఏమైందమ్మా, భయం ఎందుకు? ఎవరైనా ఏమైనా అన్నారా? అసలెందుకు ఇంత టెన్షన్ పడుతున్నావు? ఏం జరిగిందో చెప్పమ్మా అని కంగారుగా అడిగింది. రూమ్లో జరిగింది చెప్పింది దక్షిత. అవునా, నేను వెళ్ళి చూసొస్తాను ఆగు అంటూ ఎందుకో దక్షిత రూమ్కి వెళ్ళి ప్రతి అణువణువును అబ్జర్వ్ చేయడం మొదలెట్టింది. ఎక్కడ ఏం కనిపించలేదు. విండో ఓపెన్ చేసి చూసింది. ఇంటి వెనకాల డోర్ ఓపెన్ చేసుకుని బయటకెళ్ళి చూసింది. ఎవరూ కనిపించలేదు. ఏ అలికిడి కూడా వినిపించలేదు. ఏం లేదు కదమ్మా, ఎందుకు భయపడుతున్నావు? సర్లే, నువ్వు నా రూమ్లో పడుకో, నాన్నని నీ రూమ్లో పడుకోమని చెబుతా అంటూ తనని సావిత్రి రూమ్కి పంపి మరొకసారి చెక్ చేయడం కోసం వెళ్ళింది. కానీ ఏం కనిపించలేదు. గాలికి చెట్లు ఊగితే భయపడిందేమో అనుకుంటూ దక్షిత కోసం పాలు వేడి చేసుకుని రూమ్కి తీసుకెళ్ళి, ఈ పాలు తాగమ్మా. నాకొద్దమ్మా, నువ్వు చెప్పినట్లుగా అక్కడ ఏం లేదు, కానీ కంగారు పడకు, పాలు తాగి మెడిసిన్ వేసుకొని పడుకో అని మృదువుగా చెప్పి గ్లాస్ తన చేతిలో పెట్టింది. పాలు తాగి మెడిసిన్ వేసుకొని తల్లి చెప్పినట్లుగానే బుద్ధిగా బెడ్ మీద వాలింది. నిద్రపోతుందా? ఎందుకో తెలీదు, మనసు చాలా ఆందోళనగా అనిపిస్తోంది. ఎన్నడూ ఇలా అనిపించలేదు. అన్ని పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తున్నాయి. తన భర్త దూరం అవుతాడన్న భయం వెంటాడుతోంది. కానీ ఎందుకిలా అనిపిస్తోంది? కూతుర్ని అబ్జర్వ్ చేసిన సావిత్రి హనుమాన్ చాలీసా బుక్ తీసుకొని వచ్చి తన చేతిలో పెట్టి, ఇది చదువు, అంతా మంచే జరుగుతుంది, నిద్ర కూడా బాగా పడుతుంది అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయింది. ఇక చదవడం మొదలుపెట్టిన దక్షితకి కాసేపటికి భయం పోయి ధైర్యం రావడం మొదలైంది. బుక్ మొత్తం చదవకముందే ఆవలింపులొస్తున్నాయి. ఇక ఆ బుక్ పక్కన పెట్టేసి అలాగే పడుకుండిపోయింది. తను పడుకోగానే కిచెన్లో పనులు పూర్తి చేసుకుని వచ్చి కూతురు పక్కన పడుకుంది సావిత్రి. తన తల నిమురుతూ, పిచ్చిపిల్ల, దేనికో భయపడుతోంది. భర్త లేకపోతే ఇంతలా భయపడతారా అని నవ్వుకుంటూ నుదిటి మీద ముద్దిచ్చి కూతుర్ని అలాగే చూస్తూ తను కూడా నిద్రలోకి జారుకుంది. అలా 2-3 రోజులు పాప అలకతో, బాబు షార్ప్ లుక్స్తో ఎలాగో గడిచిపోయింది. వన్ ఫైన్ మార్నింగ్ లేచేసరికి ఇల్లంతా హడావిడిగా ఉండడంతో అమ్మ అంటూ పిలిచింది. ఏంటమ్మా, ఏంటి ఈ హడావిడి? ఈరోజు అన్నయ్య వదిన ఎంగేజ్మెంట్. అవునా, నాకు చెప్పనే లేదు. సర్ప్రైజ్ అంటుంటే చిన్నగా నవ్వింది. ఇక ఇంటి ముందు డెకరేషన్ అసలు మామూలుగా వేయలేదు. అదొక 10 ఇళ్ల వరకు తోరణాలతో, పూలతో, లైటింగ్తో. అంటే లైటింగ్ మార్నింగ్ టైంలో కనిపించవు, కానీ స్విచ్ ఆఫ్లో ఉన్న లైట్స్ మాత్రం ఇంచు గ్యాప్ లేకుండా అలంకరించారు. అసలు ఇంత గ్రాండ్గా చేస్తుంటే చాలా సంతోషం అనిపించింది. తన పెళ్ళి అలా జరగలేదు, కనీసం అన్నయ్య పెళ్ళైనా హ్యాపీగా జరుగుతుంది అనుకుంటూ మధు పిలుస్తుంటే లోపలికెళ్ళింది. ఏం చేస్తున్నావు? త్వరగా రెడీ అవ్వు. అదేంటి వదినా, మీరు రెడీ అవ్వరా? ముందు నిన్ను రెడీ చేసి తర్వాత మేము రెడీ అవుతాం, పద పద అంటూ మధు దక్షితని లాక్కెళ్ళింది. కొత్తగా నన్ను రెడీ చేయడం ఎందుకు? నన్ను రెడీ అవుతాను కదా అని ఆలోచిస్తూనే తనతో పాటెళ్ళింది. ఇక అప్పుడే సావిత్రి లోపలికొచ్చి, ముందు ఇద్దరు కలిసి తినండి, తర్వాత రెడీ అవుతారు అని చెప్పి ఇడ్లీ ప్లేట్స్ చేతిలో పెట్టింది. మాట్లాడుకుంటూ తినేసి దక్షితని రెడీ చేయడంలో పడింది మధు. తనెందుకు అంతలా రెడీ చేస్తుందో అర్థం కావట్లేదు. ఇంత పెద్ద చీర నాకెందుకు కట్టిస్తున్నావు? ఈ పర్ణిక వదినకి తెచ్చారేమో వదినా, ఒక్కసారి కనుక్కో. లేదు సిరి, ఇది నీకోసమే. కాంజీవరం ప్యూర్ పట్టుచీర, మెడలో నిండుగా నగలు, చేతులకి బంగారు గాజులు, నడుముకి బంగారు వడ్డానం, ఇవన్నీ పెట్టి అందంగా రెడీ చేసింది మధు. వదినా, ఇప్పుడు రెడీ చేయాల్సింది పర్ణిక వదినని, నన్ను కాదు. మీ అన్నయ్య ఎంగేజ్మెంట్కి నువ్వు రెడీ అవ్వవా? నా పెళ్లిలో కూడా ఇంతలా రెడీ అవ్వలేదు. అయినా నాకు తెలియకుండా ఈ చీర, ఈ నగలు ఎక్కడివి? నాకివన్నీ నగలు లేవు, కొన్నే కొన్నే ఉన్నాయి. మీ అన్నయ్య కొనిచ్చాడేమోలే, నాకు తెలియకుండా ఎలా కొనిస్తాడు? అరే, సర్ప్రైజ్, తన పెళ్ళికివ్వాలి కదా. సర్ప్రైజ్, తన పెళ్ళికివ్వాలి కదా. ఎంగేజ్మెంట్కి ఎందుకు ఇస్తున్నాడో ఏమో, నాకు తెలీదు తల్లి. మీ అన్నయ్య వచ్చాక అడుగు అంటూ పూర్తిగా రెడీ చేసి కాసేపు రెస్ట్ తీసుకోసిరి. ఇదిగో ఈ జ్యూస్ తాగి మెడిసిన్ వేసుకో, అప్పటి వరకు నేను రెడీ అవుతాను అంటూ దాన్ని రెడీ అవ్వడం మొదలుపెట్టింది. ఇప్పుడు ఆయన గారు వెళ్ళి 3 రోజులవుతోంది. కనీసం నన్ను చూడాలి అని కూడా అనిపించట్లేదా? కాల్ కూడా సరిగ్గా మాట్లాడట్లేదు. దగ్గరగా ఉంటే
ఎంతో ప్రేమ కురిపిస్తారు. ఇప్పుడేమో నన్ను నిర్దాక్షిణ్యంగా ఇక్కడ వదిలి వెళ్ళిపోయారు అని బాధగా అనిపిస్తుంటే తెలియకుండానే మనసు దిగులుగా మారిపోయింది. భర్తని చూడాలి అన్న ఆశ మరింత పెరుగుతోంది. కాల్ చేస్తే సరిగ్గా లిఫ్ట్ చేయడు, సరిగ్గా మాట్లాడడు. ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నాడో? నా మీద ప్రేమ తగ్గిపోయిందా అని బెడ్ రెస్ట్కి ఆనుకుని ఆలోచనలో పడిపోయింది. అప్పుడే లోపలికొచ్చిన సావిత్రి, రెడీ అయ్యావా? హా ఆంటీ. అమ్మ సిరి, ఏమైంది అలా ఉన్నావు అనగానే ఆలోచనలో ఉన్న తను బయటకు వచ్చి హా అమ్మా అనింది. ఏంటలా దిగులుగా కూర్చున్నావు? అల్లుడు గారి గురించి ఆలోచిస్తున్నావా అంటుంటే మాట్లాడలేదు. బాధపడకు సిరి, నాకు తెలుసు వారి గురించి బాధపడుతున్నావని. ఏం చేస్తాం చెప్పు, అల్లుడు గారు ఎంత బిజీగా ఉన్నారో ఏంటో అనగానే అనుమానంగా చూసింది దక్షిత. ఏంటమ్మా అలా చూస్తున్నావు? అంటే ఈరోజు కూడా రాడా? రానని చెప్పాడమ్మా. షూటింగ్ పనిలో బిజీగా ఉన్నాడంట. డేట్స్ ఖాళీ లేవనన్నాడు. వాట్ అంటూ అరిచినట్లే అనింది. నాకంటే ఆయనకి షూటింగ్ ముఖ్యమా అని ఏడుపు తన్నుకొస్తుంటే కంట్రోల్ చేసుకోవడం ఆమె వల్ల కాలేదు. కన్నీళ్లు పటపరా రాలి చెంపల మీదకి జారిపోయాయి. అమ్మ సిరి, ఈ టైంలో నువ్వు ఇలా ఏడవకూడదు అని ఓదారుస్తుంటే కంట్రోల్ చేసుకోవడం ఆమె వల్ల అవ్వట్లేదు. ఎందుకో తెలీదు, చాలా బాధగా అనిపిస్తోంది. మనసంతా ఇంత నిర్దయగా ఎలా మారిపోయాడు? మాట్లాడలేదని బెట్టు చేస్తుంటే ఇంకా అవాయిడ్ చేస్తున్నాడు. బ్రతిలాడ్డం మానేసి ఇక కాసేపటికి కళ్ళు తుడుచుకొని నేను వస్తాను మీరెళ్ళండి అనింది. తనని ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోయారిద్దరూ. ఇంకో గంట ఆగి మళ్ళీ వచ్చింది సావిత్రి. దిగులుగా కూర్చున్న కూతుర్ని తీసుకొని బయటకెళ్తుంటే ఎక్కడికమ్మా? చెబుతాను రామ్మా అంటూ తీసుకెళ్ళింది. డెకరేషన్ చేసిన స్టేజ్ మీదకి తనని తీసుకెళ్తుంటే ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు అని కంగారుగా అడుగుతోంది. ఎదురుగా చుట్టాలందరూ నవ్వుతూ తననే చూస్తున్నారు. వీళ్ళంతా ఎప్పుడొచ్చారమ్మా? పిన్ని ఎలా ఉన్నారు అంటూ స్టేజ్ మీద నుండి కిందకి దిగుతుంటే తనని కిందికెళ్లకుండా ఆపి అందరూ నీ దగ్గరికే వస్తారు, నువ్వు ఇక్కడ కూర్చో అంటూ మహారాణి చైర్లో కూర్చోబెడుతుంటే అసలేం జరుగుతుందమ్మా? అన్నయ్య వదిన ఎంగేజ్మెంట్ కదా, నన్నెందుకు కూర్చోబెడుతున్నావు? చెబుతాను, నువ్వు ముందు కూర్చో అంటూ తనని కూర్చోబెట్టి ఈరోజు నీకు శ్రీమంతం చేస్తున్నాం, అందుకే వీళ్ళంతా వచ్చారు అనగానే నా భర్త కనీసం నా శ్రీమంతానికి కూడా రాలేదా? ఇదెక్కడి చిత్రం? కట్టుకున్న భార్య శ్రీమంతానికి భర్త రాకపోవడం ఎక్కడైనా ఉంటుందా అని ఆగిన కన్నీళ్లు మళ్ళీ రావడం మొదలవడంతో నువ్వేడవకమ్మా, ఎందుకు ఏడుస్తున్నావో కూడా తెలుసు, కానీ ఏం చేస్తాం చెప్పు. ఆయన వచ్చినప్పుడే నేను శ్రీమంతం చేసుకునేదాన్ని కదమ్మా. నా భర్త లేకుండా నాకు శ్రీమంతం ఎలా చేస్తారో మీరు? నేను చేయమని అడిగానా అంటూ కోపంతో అక్క నుండి వెళ్తుంటే తన చెయ్యి పట్టుకున్నారు. ఆవేశంగా ముందుకు పడుతున్న అడుగులు వాళ్ళలా పట్టుకోగానే ఎవరా అని వెనక్కి తిరిగి చూసింది. అంతే, ఇంతకు ముందు పడ్డ బాధ మొత్తం ఒక్క క్షణంలో మాయమయ్యి అతని మెడని గట్టిగా కరుచుకుపోయింది. ఆమె గుండెల్లో ఉన్న బాధ మొత్తం పాల పొంగులా తుస్సుమంది. ఆమెను అతని గుండెలకి అదుముకొని తల నిమురుతూ నేను రాకపోతే ఏం చేసుకోవా అని అడిగాడు ఆమె చెవిలో మృదువుగా. పట్టుకున్న దక్షిత అతని మాటలకి చివాల్న చూసింది. ఆమె చూపులకి అల్లరిగా నవ్వుతూ కన్ను కొట్టాడు. అతనికి సరదాగా ఉందేమో కానీ ఆమెకు మాత్రం ప్రాణం పోయినంత పనైంది. 3 రోజులు 3 యుగాలుగా గడిచాయి. అందులో తన శ్రీమంతానికి భర్త రాలేదు అన్నదానికి ఆ బాధ రెట్టింపైంది, భరించరానిదిగా. అతని గుండెలపై చేయి పెట్టి వెనక్కి తోసి తన గదికెళ్ళిపోయింది ఏడుస్తూ. ఇప్పుడు దీన్ని బ్రతిలాడాలా? నీ టైం నడుస్తుందే డస్కీ అని నవ్వుకుంటూ వెనకే వెళ్ళాడు. అతని మొహం మీదే డోర్ దబ్బున వేసింది. ఇదేంటి ఇంతలా ఓవరాక్షన్ చేస్తుంది? నీ సంగతి ఇలా కాదే, చెబుతాను అనుకుంటూ డోర్ దడేల్న తన్ని లోపలికెళ్ళాడు. బాబుకి బ్రతిలాడ్డం తెలీదు, తెలియని వాటి గురించి పరిచయం చేస్తే ఎలా? ఇక లోపలికొచ్చి డోర్ క్లోజ్ చేసి బెడ్ మీద అటువైపు తిరిగి కూర్చున్న దక్షితని చూసి ఆమెను ఒడిలోకి లాక్కొని మెడ మీద పెదాలతో సున్నితంగా రాస్తూ ఇప్పుడు నిన్ను బ్రతిలాడాలనే డస్కీ అని హస్కీగా అడిగాడు. ఏం అవసరం లేదు, నేను ఎలా పోతే మీకే అని కాస్త బెట్టు చేస్తోంది. లేదే డస్కీ, ఖచ్చితంగా నిన్ను ఇప్పుడు బ్రతిలాడాల్సిందే. కాకపోతే బయట అందరూ మన గురించే వెయిట్ చేస్తున్నారు. ఈ టైంలో బ్రతిలాడితే ఎలా ఉంటుందా అని ఆలోచిస్తున్నాను అనగానే అతని మాటలలో ఏదో తేడా తెలుస్తుంటే అనుమానంగా తల తిప్పి చూసింది. ఏంటే కన్నింగ్ డస్కీ అలా చూస్తున్నావు? మీరేంటి అలా మాట్లాడుతున్నారు? నన్ను బ్రతిలాడితే ఏమవుతుంది?
ఏం అవ్వదు కానీ టైం మాత్రం 2 గంటలు పడుతుంది. నీకు ఓకే అయితే నేను బ్రతిలాడ్డం మొదలు పెడతాను అంటూ మెడపై కసుక్కున కొరికాడు. హా అంటూ అరిచి 2 గంటలు పట్టడం ఏంటి? అది చెప్పేది కాదే వెర్రి డస్కి, చేసేది అంటూ ఆమెను బెడ్ మీదకి చేర్చి ఆమె మీద చేరాడు. అతని చేతులకి గుడ్లు పెద్దవి చేసి ఏం చేస్తున్నారు మీరు? బ్రతిలాడడం అంటే ఇదా అంటూ నోరు తెరిచింది. తెరిచిన నోటిని అతని పెదాలతో మూసేస్తూ 3 రోజుల విరహాన్ని ఆ ముద్దులో ప్రేమగా తెలియజేస్తుంటే పతి ప్రేమకి లొంగిపోయి సహకరించింది. ఎందుకంటే అతను ఎంత మిస్ అయ్యాడో తను కూడా అంతే మిస్ అయిందిగా. పైగా తను ప్రెగ్నెంట్. ఈ టైంలో భర్త పక్కనే ఉండాలి అని ఏ ఆడపిల్లకైనా అనిపిస్తుంది. అతని ప్రజెన్స్ని ఎంత మిస్ అయిందో చాలా ఏడుపొచ్చేసింది తనకి. అతని జుట్టు లోపలికి వేళ్లు జొప్పించి ప్రేమగా మిస్ అయిన ఫీలింగ్ని ఫుల్ఫిల్ చేసుకుంటోంది. భార్య సహకారానికి దిల్కుష్ అవుతుంటే ముద్దులో గాఢత పెంచాడతను. నెక్స్ట్ పార్ట్లో ఏం జరుగుతుందో చూద్దాం. ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి గాయస్. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.